ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుండమ్మే బయటికి వెళ్ళడానికి రెడీ అయిందనుకోండి, అప్పుడు తనని ఇంకెవ్వరూ ఆపలేరు కదా. అయినా గుండమ్మ నువ్వేమైనా పర్మనెంట్ గా బయటికి పంపించేస్తావా ఏంటి? ఆ సుచిత్ర వచ్చి వెళ్లేంత వరకే కదా. ఆలోచించవే. మీరు చెప్పింది కరెక్టే అనిపిస్తోంది. 100% కరెక్ట్ అత్తయ్యా. మీరు అవమానపడకుండా ఉండాలి అంటే ఇంతకంటే బెస్ట్ ఇంకేదీ లేదు. మరి వచ్చిన సుచిత్ర మీ పెద్ద కోడలు ఏది అని అడిగితే? సముద్రంలో నీళ్ళన్నీ పెట్రోల్గా మార్చడానికి ప్రయోగాలు చేయడానికి ఫారెన్ కి వెళ్ళిందని చెప్పండి అత్తయ్యా. స్లిమ్ముగా నాజుగ్గా ఉండి ఏ హీరోయిన్ ఫోటోనో చూపించి ఇదే నా పెద్ద కోడలు అను. దానికి ఏమైనా తెలిసొస్తుందా ఏంటి? అత్తయ్య వెళ్ళండి, వెళ్ళి ఆ గుండమ్మతో మాట్లాడండి. వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి. ఏవే నువ్వు చెప్పింది కామాక్షి మైండ్ కి బాగా ఎక్కిందే. ఏదో ఒకటి చేసేసి గుండమ్మని ఇంట్లోంచి బయటికి పంపించేసేలా ఉంది. ఇలా బయటికి వెళుతున్న ఆ గుండమ్మ ఇక ఎప్పటికీ తిరిగి రాదు. శాశ్వతంగా దాన్ని ఇంటికి దూరం చేస్తా. నా పగ సాధించుకుంటాను నానమ్మా. ఏంటి అత్తయ్య ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది? ఆగవే, అంతా ఉన్నారు. ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నట్టుంది. ఏంటే అన్నం ముందు కూర్చొని ఆలోచిస్తున్నావు? తిను. నాకేం వద్దు. ఏమ్మా ఆకలిగా లేదా? తినాలని లేదు, అసలు ఇంట్లోనే ఉండాలని లేదు. ఏమైందత్తయ్యా? నాకేమైతే నీకెందుకు లేవే? నా బాధ ఎవరికి పడుతుంది ఇంట్లో? అమ్మా, అసలు నీ బాధ ఏంటో చెప్తేనే కదా అందరికీ అర్థమయ్యేది. మీరు కూడా ఏంటండి, రేపు తెల్లవారితే ఫారెన్ నుంచి ఆ సుచిత్ర వాళ్ళు వస్తున్నారు కదా. గుండమ్మని చూసి ఆవిడ ఎక్కడ కామెంట్ చేస్తుందోనని పాపం అత్తయ్య గారు బాధపడుతున్నారు. అందుకే అదొచ్చి వెళ్లే వరకు
నేను ఇంట్లో ఉండను, ఏటైనా వెళ్ళిపోతాను. అమ్మా, ఆవిడ కోసం నువ్వేటో వెళ్ళిపోవడం ఏంటి? అంతలా భయపడుతున్నానంటే అది ఎంత పెద్ద ముళ్ళకంపో అర్థం చేసుకున్నానా. ఇప్పుడు రావద్దు అన్నానే అనుకో, నేను యుఎస్ నుంచి కలవడానికి వస్తున్నానని ఏదేదో వంక పెట్టుకుని తప్పించుకుంది అంటారు. దాని బండారం ఎక్కడ బయటపడుతుందా అని చెప్పి ఇలా ఒక్కటి కాదురా నన్ను ఊర్లో తలెత్తుకోనీకుండా చేస్తుంది. ఆ అవమానాలు పడ్డం కంటే సైడ్ అయిపోవడమే బెటర్ రా. మతేమన్నా పోయిందా నీకు? వచ్చే సుచిత్ర కామెంట్స్ చేస్తుందో లేదో తెలియదు కానీ నువ్వు ఎక్కువగా ఊహించుకొని ఫీల్ అయిపోతున్నావే. నేనేం ఊహించుకోవట్లేదండి, జరిగేవన్నీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి నాకు. అయితే పోవే, సుచిత్ర వచ్చి వెళ్లే వరకు ఎటన్నా బయటికి పో. మావయ్య గారు, మీరు కూడా ఏంటి? మరి లేకపోతే ఏంటమ్మా, ఏం మాట్లాడుతోంది అది? అసలు సమస్య అంతా ఎవరి వల్లండి? ఎవరి వల్ల అవమాన పడతారంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. పోతానంటే పొమ్మనడమే కాని ఈ ఇంట్లో ఎవ్వరికీ నేనంటే అవసరమే లేదు. చూడమ్మా కామాక్షి, అన్నం దగ్గర కూర్చున్నాక అలా బాధపడకు. పోనీ సమస్యకు పరిష్కారం ఏంటో నువ్వేమనుకుంటున్నావు అదే చెప్పు. పరిష్కారం అంటే ఆ వచ్చే ఆవిడ్ని రావద్దంటావా? ఆవిడేదో అంటుందని నువ్వు ఇంట్లో లేకుండా పోతే బాగుంటుందమ్మా. కామాక్షి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావో నీ ఉద్దేశం ఏంటో చెప్పవే. చెప్పండి అత్తయ్య. మీకు అవమానం జరగకుండా ఉండాలి, మీరు బాధపడకుండా ఉండాలి, అదే కావాలి మాకు. అందుకు మా అందరినీ ఏం చేయాలో చెప్పండి. అవునమ్మా, చెప్పు. సుచిత్ర వచ్చి వెళ్లేంత వరకు గుండమ్మ ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో ఉండక ఇంకెక్కడికి వెళ్ళిపోవాలమ్మా? అదంతా నాకు తెలీదండి. సుచిత్ర వచ్చి వెళ్లేంత వరకు మాత్రం ఇది ఇంట్లో ఉండకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.